ఆయన నా పేరు అయ్యలూరి అరుణాచార్యులు, శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వనపర్తి వ్యవస్థాపక ధర్మకర్త. మన యొక్క ఆలయంలో 49వ వార్షిక బ్రహ్మోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం శ్రీ స్వామివారికి అమ్మవార్లకు స్థపన స్థిరమంజనం జరిగింది. సాయంకాలం నుంచి స్వామివారికి అంకురారోపణ, అదేవిధంగా ధ్వజపటం యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. రేపు ఉదయం మన యొక్క హోమశాల లోపల అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణము వేయడం జరుగుతుంది. ధ్వజారోహణ సందర్భంగా ఎవరైనా సంతానం కావాల్సినటువంటి వాళ్లకు గడ ప్రసాదం ఇవ్వబడుతుంది. కాబట్టి దంపతులు ఈరోజు రాత్రి కేవలం అల్పాహారం మాత్రం తీసుకొని రేపు ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం ఇన్ని పాలు మాత్రం తీసుకొని వస్తే కనుక వాళ్ళకి గడ ప్రసాదం ఇవ్వబడుతుంది. తర్వాత 10 గంటలకు విశేషంగా శ్రీ గడహవనం అంటే గడహోమం జరుగుతుంది. ఎటువంటి కలసర్ప దోషాలను కూడా ఆ యొక్క గడహోమం లోపల అన్నీ కూడా నివారణ అవుతాయి. సాయంకాలము స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పల్లకి సేవ, దాని తర్వాత హోమశాలలో హోమం జరుగుతుంది. రేపు ఉదయం తిరిగి ఎల్లుండి ఉదయం యథావిధిగా మనకు యాగశాల లోపల హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. విశేషించి శనివారం రోజు సుదర్శన నరసింహ హోమము 10 గంటల ప్రాంతంలో నిర్వహించబడుతుంది. దాని తర్వాత సాయంకాలము యథావిధిగా స్వామివారి పల్లకి సేవ, ఎదుర్కొండోత్సవం నిర్వహించబడుతుంది. ఆదివారం రోజు ఉదయము యథావిధిగా హోమశాలలో హోమ కార్యక్రమము, విశేషించి ఆ రోజు విద్యార్థులందరికీ, తర్వాత ఎవరైతే మంచి జ్ఞానం కావాలనుకుంటామో అటువంటి వాళ్ళందరికీ కూడా మన యొక్క హోమము విశేషించి ఈ యొక్క హోమం లోపల అందరూ కూడా పాల్గొనవచ్చు. మనకు ఆ యొక్క లక్ష్మీ హైగ్రహ హోమం అది మంచి జ్ఞానానికి ఇస్తుంది. సాయంకాలము 6:30 గంటలకు, ఆదివారం సాయంకాలము 6 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా సోమవారం ఉదయం యాగశాల లోపల హోమ కార్యక్రమం విశేషించి అష్టాక్షరి హోమం అని జరిపించుకుంటాం. అత్యంత వైభవమైనటువంటి హోమం ఇది. ఎక్కడనో బద్రీనాథ్ క్షేత్రం లోపల, ముఖ్యమైన క్షేత్రం లోపల ఈ యొక్క అష్టాక్షరి హోమం నడిపించుకుంటాం. కాబట్టి అందరం కూడా వచ్చి స్వామి స్మరించుకుంటే సకల దోషాలు మొత్తం నివారణ అయితే మనకు మోక్షం లభిస్తుంది పెద్దలు చెప్తారు. సాయంకాలము మనకు రథోత్సవం ఉంటుంది 6 గంటల ప్రాంతం నుంచి సోమవారం రోజు. కాబట్టి రథోత్సవంలో అందరం కూడా మనం పాల్గొందాం. స్వామివారు రథంలో కూర్చొని తన యొక్క దీవెలతో కలిసి ఈ యొక్క వనపర్తి ముఖ్యమైనటువంటి వీధుల్లోప జరుగుతుంటారు. ఒక్కసారి రథాన్ని దర్శించుకుంటే కనుక మనకు సకల పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆ పాపాలు తొలగిపోకుండా మనకు తప్పకుండా మోక్షం వస్తుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం యాగశాల లోపల మహాపూర్ణావతి జరుగుతుంది. తర్వాత స్వామికి అభిషేకం 25 కలశాలతోటి చక్రతీర్థ స్థానం జరుగుతుంది. సాయంకాలము తిరిగి దాదాపు 6 గంటల ప్రాంతం లోపల మనకు శ్రీ పుష్పయాగము, దేవతోద్వాసన, తర్వాత గడపత అవరోహణ, తర్వాత సప్తావణ సేవ అని చెప్పేసి కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ పుష్పయాగం జరుగుతుంది. అంటే భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని తరించాలని చెప్పేసి అందరికీ ఇది ఆహ్వానం. జై శ్రీమన్నారాయణ.